ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డలారా, ఉదయకాలం ప్రభువున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునితో సహవాసం చేయుటకు దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ఉదయకాలమున ప్రభువుతో ప్రతినిత్యం, ప్రభువుతో ప్రతిదినం, ప్రభువుతో అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు, అరుణోదయ కృపావరాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి చేరిన మీ అందరికీ కూడా ప్రభునామన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరూ దీవించి తన కృపలతో నింపి ఆదరించి బలపరిచి కృపలతో నింపి ఆదరించునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14 నుండి 16 వరకు మనం గమనిస్తే ఇక్కడ మరి దేవుని వర్తమానాన్ని మనం విందాం. యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకుంటున్నది. సియోను ఏమనుకుంటుందంటే, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకుంటున్నది. దేవుని బిడ్డలారా, నిజమే. దేవుని బిడ్డ కొన్నిసార్లు మనము దేవుని యందు స్థిరమైన బలమైన నమ్మిక లేనప్పుడు అట్లా అనుకుంటాం. యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడని చాలామంది అనుకుంటున్నారు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని చాలామంది తలుస్తున్నారు. నిజమే. దేవుని బిడ్డ ప్రభు అంటున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన సంటి పిల్లను మరుచునా, వారైన మరుసుడుగా నేను నిన్ను మరువను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరొక విడవక కరుణించి కాపాడి ఆదరించి బలపరిచే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే దేవుడు అంటున్నాడు, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. దేవుడు మాట వినండి. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు అంటున్నాడు, చూడుము నేను నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. అరచేతుల మీద దేవుడు చెక్కున్నాడు. ఎందుకంటే ప్రతిరోజు చూడాలి కదా. అందుకని ప్రతి మానవుని ఆయన అరచేతుల మీద చెక్కున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఇంగ్లీష్ బైబిల్లో మనం గమనిస్తే ఐ హ్యావ్ రిటన్ ఇన్ మై హ్యాండ్ అంటున్నాడు. నేను నా చేతుల మీద చెక్కున్నానని తెలుగు బైబిల్లో ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో రాసుకున్నాను అంటున్నాడు. ఇక రాసుకుంటే ఏమాత్రం కూడా చెడిపోదు, చెరపదు. కనుక దేవుడు అంటున్నాడు, ఐ హ్యావ్ రిటన్, నేను రాసుకున్నాను అంటున్నాడు. నిజమే. దేవుని బిడ్డ గమనించండి. ఆయన నిన్ను నన్ను తన అరచేతుల మీద ఆయన రాసుకున్నాడు, చెక్కున్నాడు. కనుక ఆయన విడిచిపెట్టడు, ఆయన విడువడు, ఆయన మర్చిపోడన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రభు ప్రేమ గలవాడు కనుక దయాళుడు, కరుణామూర్తి. అంత మాత్రమే కాదు, అమితమైన జాలి గల దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన మనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక దేవుని బిడ్డ గమనించండి. చాలామంది నాడు అనుకుంటున్నారు ప్రభు నన్ను మర్చాడని చాలామంది విలపిస్తున్నారు. కానీ ప్రభు మరవలేదని తెలియజేయటకు వాక్యం సెలవిస్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మరవడు, విడవడు, ఎడబాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తల్లి అయినా నిన్ను మరచిన మనసునుగా నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయనని దేవుడు వాగ్దానం చేస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. భార్యాభర్తల చేత విడవబడవచ్చు, కానీ భర్త చేత తల్లిదండ్రులు బిడ్డల చేత విడవబడవచ్చునేమో, కానీ వ్యాధిగ్రస్తులు డాక్టర్ల చేత విడవబడవచ్చునే, కానీ దేవుడు మనను విడవడు, ఎడబాయడు. కరుణించి కాపాడి ఆదరించి ప్రేమించి బాగుపరిచే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే భక్తుని యోబులాగా అంటున్నాడు, నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. యోబు 14 మనం చూడగలము. అయినా దేవుని బిడ్డలారా గమనించండి, యోబు అలాగ అనుకున్నప్పటికీ కూడా దేవుడు మరవలేదు, దేవుడు ఆయన విడవలేదు, దేవుడు ఆయన మర్చిపోలేదని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థత వదలక ఉందువా, దేవుని దూషించి మరణకమ్మని చెప్పినప్పుడు ఆయన మూర్ఖురాలాగా మాట్లాడుతున్నామని చెప్పాడు, కానీ దేవుని విడవలేదన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. దావీదు జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఎన్నో ఎదురైనాయి. మరణమై స్మరణకు రాకుండా వాళ్ళ వాళ్ళు మరవబడుతున్నాయి అని అంటున్నాడు. తర్వాత ఓటికుండ వలె అయితేనే అంటున్నాడు. ఇలాగా అనేక విషయాలు ఆయన కీర్తన 31:12 విలపించాడు. నిజమే. దేవుని బిడ్డలు గమనించండి. దేవుడు మరొక విడువక కరుణించి కాపాడి ఆదరించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఆదరణ నిన్ను నన్ను ఆదరించేదని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే భక్తుడు నేను దేవుని విడవడు, ఎడబాడని లేఖను బట్టి మనం చూస్తున్నాం. నిజమే. దేవుని బిడ్డ గమనించండి. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం గమనిస్తే ఇక్కడ అంటున్నాడు, నిన్ను విడువను ఎడబాయను అని ప్రభు
నిబంధన చేస్తున్నాడు. నిజమే, దేవుని బిడ్డలారా గమనించండి. విడవక ఎడబాయక కరుణించి కాపాడి ఆదరించి బలపరిచే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసు. ఉదయకాలమున గమనించండి, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, నన్ను మరిచి ఉన్నాడని చాలామంది అనుకొని నిరాశపడుతున్నారు, నిస్పృహలో ఉన్నారు. కానీ దేవుడు అలాగా విడిచే దేవుడు కాదు. విడవని దేవుడు, మరువని దేవుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు, బలపరిచే దేవుడు, బలమైన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో ఈ ఉదయకాలమున మనము నిరీక్షణ కలిగి జీవిద్దాం, ప్రేమ కలిగి జీవిద్దాం, దేవుని యందు స్థిరమైన బలమైన నమ్మిక కలిగి జీవించాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నిన్ను నన్ను తన అరచేతులు చెక్కున్నాడు, రాసుకున్నాడు కనుక మరొక విడవక ఎడబాయక కరుణించి కాపాడి ఆదరించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయనుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.